హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. చాలామంది అన్న జేఈ మెయిన్స్లో నాకు ఈడబ్ల్యూఎస్లో ఇంత ర్యాంక్ వచ్చింది, ఓబీసీలో ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో మీకు మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చెప్పే స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. గూగుల్కి వెళ్ళేసి జైపాల్ లాండే అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ లింకే jaypallaande.com ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ దీంట్లో ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే లాగిన్ చేయండి. లేదన్నా మేము న్యూ యూజర్స్ అనుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకొని ఇక్కడ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ విత్ ₹250 అని చెప్పేసి ఉంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డేటా కరెక్ట్గా ఫిల్ చేయండి. ఎందుకంటే ఆ డేటాకే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అదేవిధంగా నేమ్ కరెక్ట్గా ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ పే చేసేయండి. పే చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకుని సైన్ ఇన్ అనండి. సైన్ ఇన్ అన్న తర్వాత ఇప్పుడు మీకున్న క్వశ్చన్ ఏంటిది? అన్న నాకు ఈడబ్ల్యూఎస్ ఉన్నాను, ఫీమేల్ కోటా, మరి ఎక్కడైనా సీట్ వస్తుందా అని వచ్చినప్పుడు మీరు ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి? ఇక్కడ మొబైల్లో ఓపెన్ చేయగానే లాగిన్ చేయగానే ఇక్కడ మీకు లాస్ట్ 4 years 5 years సంబంధించిన ఇయర్స్ వస్తాయి. ఆ ఇయర్స్ వైజ్గా ఆ రౌండ్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ టూల్ని కానీ, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ని కానీ, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ని కానీ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లిస్ట్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డేటాలో మీరు ఏ డాటా ఎంటర్ చేసినా జెన్యూన్గా ఎంటర్ చేయండి. ఇక్కడ లైన్స్ సింబల్ ఉంది కదా, ఈ లైన్స్ సింబల్ క్లిక్ చేయగానే సబ్ మెనూ వస్తుంది. ఈ సబ్ మెనూ తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో జేఈ మెయిన్స్ అని వస్తుంది. ఈ జేఈ మెయిన్స్ సెలెక్ట్ చేయండి. జేఈ మెయిన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన ర్యాంక్ గతంలో ఎక్కడైనా సీట్ వచ్చిందా? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ 8000 ఎంటర్ చేస్తున్నాను. 8000 ర్యాంకు. సో ఫీమేల్ కేటగిరీ కాబట్టి ఫీమేల్ కేటగిరీ. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. లేదు నాకు పర్టికులర్ బ్రాంచ్ కావాలంటే పర్టికులర్ బ్రాంచ్ సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ ఆల్ అంటే సెలెక్ట్ ఆల్ కూడా చేయొచ్చు. నేను ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఎనీ స్టేట్, ఏ స్టేట్లో అయినా సరే ఆ స్టేట్ని కానీ, లేకపోతే పర్టికులర్ స్టేట్ కానీ, లేకపోతే ఆల్ స్టేట్లు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. ఎందుకనంటే ఫస్ట్ 8000కి ర్యాంక్ ఎక్కడైనా వచ్చిందా గతంలో 24, 23లో చెక్ చేసుకుంటే ఒక రిపోర్ట్ జనరేట్ అయింది. ఎక్కడొచ్చింది? ఎన్ఐటి పాట్నాలో మనకు మెకానికల్లో ఫీమేల్ కోటాకి ఈడబ్ల్యూఎస్ కింద 8000కి వచ్చింది, 8074కి వచ్చింది, 8121కి వచ్చేసింది. అంటే మొత్తం మీద సీట్ వస్తుందా? వస్తుంది. వస్తే ఎక్కడ వస్తుంది? ఎన్ఐటీలో వస్తుందా, ట్రిపుల్ ఐటీలో వస్తుందా, ఏ బ్రాంచ్లో వస్తుంది, అదేవిధంగా ఏ ఇయర్లో వచ్చింది, ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకుంటే బెస్ట్ వెబ్ ఆప్షన్స్, బెస్ట్ కాలేజీ, బెస్ట్ బ్రాంచ్, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్ ప్రకారంగా, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టేట్ ప్రకారంగా, మీరు సెలెక్ట్ చేసి ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ర్యాంక్ ప్రకారంగా ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేసేటట్టుగా ఈ ప్రోగ్రామింగ్ అనేది రాశాను. కాబట్టి 1కి 2 సార్లు ఈ వీడియో చూసి అక్కడున్న ఆప్షన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని చేయండి. సో దీంట్లో ఒక ర్యాంక్ ప్రిడిక్టర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ దగ్గర అయితే మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఏ ఇయర్లో ఆల్ ఆప్షన్స్ యూజ్ చేస్తున్నామా, పర్టికులర్ ఇయర్ యూజ్ చేస్తున్నామా అనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఉంది. ఈ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్లో కింద ఆల్ ఇండియా కోటా అని చెప్పేసి ఉంది. అంటే ఏఐ అంటే ఏఐని ఎవరు చూజ్ చేసుకోవాలి, హెచ్ఎస్ ఎవరు చూజ్ చేసుకోవాలి, ఓఎస్ ఎవరు చూజ్ చేసుకోవాలి. ఇక్కడ కోటాస్ ఉన్నాయి కదా, ఈ కోటాస్ ఏఐ అంటే ఏంటిది అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చినటువంటి లింకులో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో లింకులో జాయిన్ అయిపోయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని ప్రయత్నం అయితే చేయొచ్చు. ది బెస్ట్ కాలేజెస్ ఎవరిని అడగాల్సిన పని లేదు, జైపాలని అడగాల్సిన పని లేదు. సో మీరే చూజ్ చేసుకునేటట్టుగా ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అదేవిధంగా ఇంకెవరైనా ప్రిఫరెన్స్ ఎన్ఐటీలో, ఐఐటీలో, ట్రిపుల్ ఐటీలో, జిఎఫ్టీస్లో ఎక్కడైనా సీట్లు వస్తాయా లేదని ఊరికి మిమ్మల్ని అడిగితే వాళ్ళకు జస్ట్ రెఫర్ చేయండి. jaypallaande.comలో ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుంది. దాంట్లో చెక్ చేసుకోమని చెప్పేసి ఈ వీడియోని కాస్త వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.